హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫస్ట్ జీకే, టీచింగ్ అప్టిట్యూడ్ ప్లస్ మన కంటెంట్‌కి సంబంధించినవి ఇంగ్లీషు ఏ ఏ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అయితే వస్తాయి, మనకి ఎగ్జాము ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎగ్జామ్‌లో ఎన్ని బిట్స్ వస్తాయి అనేదైతే చూద్దాము. ఇది ఓవరాల్‌గా మనకి పేపర్ అనేది 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ 150 క్వెషన్స్‌లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిగా 3 డివిజనల్‌గా అయితే డివైడ్ అయితే చేశారు. పార్ట్ ఏలో మనకి జీకేకి సంబంధించిన ఇ సారీ అండి. ఇంగ్లీష్‌కి సంబంధించిన బిట్స్ మనకి 25 బిట్స్ అయితే వస్తాయి. ఆ 25 బిట్స్ చూడండి మనకి జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి 25 బిట్స్ అయితే వస్తాయి. 25 బిట్స్ అయితే వస్తాయి. ఈ 25 బిట్స్‌లో చూడండి ఏ ఏ టాపిక్స్ నుంచి మనకి 25 బిట్స్ వస్తాయి. ఇక టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి మనకి ఎన్ని బిట్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టాపిక్ నుంచి మనకి బిట్స్ వస్తాయి అనేదైతే చూద్దాం. చూడండి జనరల్ ఇంగ్లీష్ నుంచి రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితే ఇస్తారు. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్, ఆర్టికల్, ప్రపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్ ఎర్రర్స్, వొకాబులరీ, సినోనియమ్స్, యాంటోనియమ్స్ అయితే ఇస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సెంటెన్స్, సింప్లీ, కాంపౌండ్, కాంప్లెక్స్, వాయిస్, డైరెక్ట్ ఇంగా అంటే మొత్తం గ్రామర్ నుంచి మనకి 25 క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ 25కి ఒక్కొక్క క్వెషన్‌కి ఒక మార్క్ అయితే ఉంటుంది. టైం మాత్రం తక్కువగా ఉంటుంది. మనకి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది సిబిఐ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారమే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్ అయితే కాదండి. ఆన్‌లైన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆన్‌లైన్‌లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఏప్రిల్‌లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ ఉంటుంది. అంతలోపు మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. డిగ్రీ ఎవరైతే కంప్లీట్ అయిన వాళ్ళందరూ రాసుకోవచ్చు. ప్లస్ డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈ డైట్ సెట్‌నయితే రాసుకోవచ్చు. ఇక జనరల్ నాలెడ్జ్‌లో చూడండి టీచింగ్ అప్టిట్యూడ్ ఏ ఏ టాపిక్స్ ఇచ్చారు అనేదైతే చూడండి. క్వెషన్ విల్ బి డిస డిజై డిజైన్డ్ టు ద టెస్ట్ ఆఫ్ ద ఎబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్ ఎట్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ అనేది సొసైటీ గురించి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన టాపిక్స్ అన్నైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి చూడండి నైబర్‌హుడ్ కంట్రీస్ ఎస్పెషల్లీ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ, కల్చరల్, జాగ్రఫీ, ఇక ఎకనామిక్స్, జనరల్ పొలిటికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ గురించయితే ఇచ్చారు. టీచింగ్‌కి సంబంధించినవి ఈ టాపిక్స్ నుంచయితే ఇస్తారు. ఇవి 2 అనేది మనకి ఈ పార్ట్ 1, పార్ట్ బి పార్ట్ ఏ, పార్ట్ బి మొత్తం కలిపి మనకి 50 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇక మీ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది కదా! ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి 100 మార్క్స్‌కైతే ఉంటాయి. మొత్తము 100 మార్క్స్ అయితే ఉంటుంది. జీకే మనకి 15 మార్క్స్‌కైతే జీకే ఉంటుంది. 15 మార్క్స్ అనేది జీకే క్వెషన్స్ అయితే వస్తాయి. అప్టిట్యూడ్ క్వెషన్స్ ఇక్కడ అప్టిట్యూడ్ క్వెషన్స్ ఎన్నొస్తాయి మనకి 10 క్వెషన్స్ అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి 15 క్వెషన్స్ అయితే వస్తాయి. మొత్తము ఈ 15 ప్లస్ 10 25 ఈ 25 మొత్తం కలిపి ఇవి మొత్తం ఓవరాల్‌గా ఈ పార్ట్ ఏ, పార్ట్ బి నుంచి మనకి 50 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మ్యాథ్స్ మీ సబ్జెక్ట్‌కి సంబంధించి 100 క్వెషన్స్ అయితే వస్తాయి. మీరు ఎక్కువగా మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే మీ సబ్జెక్ట్‌ననేది బాగా చదవండి. మీకు సబ్జెక్ట్ అంటే మనకి ఈ బీఈడీకి కావాల్సింది మీరు 6థ్ క్లాస్ నుంచి 10థ్ ఆర్ ఇంటర్ వరకైతే చదవండి. ఆహ్, ఆ లెసన్స్ నుంచే ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. మీరు చదవాల్సినవి అకాడమిక్ బుక్స్ అయితే చదవండి. అకాడమిక్స్ బుక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఆ బుక్స్ మీరు ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే, అదే విధంగా డీఈడీతో పాటు మీకు టెట్‌కు ఉపయోగపడుతుంది. డీఎస్‌సికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇంగ్లీష్‌లో చూడండి. ఇంగ్లీష్‌లో ఈ విధమైన టాపిక్స్ అయితే ఇచ్చారు. ఈ టాపిక్స్ నుంచే మీకు ఇక్ చూడండి ప్లెయిన్, ద లైన్, ఇది మొత్తము మ్యాథ్స్‌కి సంబంధించినవి. మ్యాథ్స్‌లోనే మనకి 100 క్వెషన్స్ అయితే ఇస్తారు మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌కి సంబంధించి.
మ్యాథ్స్ టాపిక్స్ నేను సోషల్‌కి సంబంధించిన సోషల్ టాపిక్ అయితే చెప్తాను. ఎవరైనా మ్యాథ్స్ వాళ్ళు ఉంటే మ్యాథ్స్‌ది చూసుకోండి. ఇక్కడి వరకు మ్యాథ్స్. మనకి ఫిజిక్స్‌లో కూడా మనకి 100 మార్క్స్ అయితే ఉంటున్నాయి. 100 మార్క్స్ ఫిజిక్స్‌లో నుంచి 50 మార్క్స్‌కి వస్తుంది. కెమిస్ట్రీ నుంచి మనకి 50 మార్క్స్ బిట్స్ అయితే వస్తాయి. 50 బిట్స్ దీంట్లో ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీలో 50 బిట్స్ అయితే వస్తాయి. ఇక మీకేమన్నా డౌట్ ఉంటే గిన కామెంట్ చేయండి. దానికి సంబంధించి మేము రిప్లై అయితే ఇస్తాము. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో టీచింగ్‌కి సంబంధించిన అన్ని జాబ్స్, నోటిఫికేషన్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయితే ఆ సిలబస్సు అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గిన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎవ్రీ అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక్కడ మన వరకు ఫిజిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కెమిస్ట్రీలో కూడా మనకి 50 మార్క్స్‌కైతే వస్తుంది. మీరు డిగ్రీ వరకైతే చదవాల్సయితే ఉంటుందనైతే ఇచ్చారు. డిగ్రీ వరకైతే చదవండి. మీరు డిగ్రీ వరకైతే ఏ సబ్జెక్ట్స్ అయితే చదివారో వాటిని ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీలో ఈ టాపిక్స్ ఎక్కువ. ఈ టాపిక్స్ నుంచి మీకిక్కడ సిలబస్‌లో ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్సే మీకు ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా జిరాక్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఆ పీడిఎఫ్ నుంచి మీరు జిరాక్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ రాయాలనుకునే వాళ్ళు మీరు ఈ సబ్జెక్ట్ అయితే తీసుకోండి. మీరు డీఎస్సీలో మీరు ఏ టీచర్ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఫిజిక్స్ చేయాలనుకుంటే ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే తీసుకోండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ తీసుకోండి. సైన్స్ ఉన్నవాళ్ళు సైన్స్ ఎగ్జామ్ అయితే రాయండి. ఇక బాటనీకి సంబంధించి చూడండి. బాటనీకి సంబంధించి, బయోసైన్స్‌కి సంబంధించి బాటనీకి 50 మార్క్స్ అయితే వస్తాయి. జువాలజీ నుంచి 50 మార్క్స్ అయితే వస్తాయి. 50 క్వెషన్స్ వస్తారు. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది. నా సబ్జెక్టు సోషల్ కాబట్టి నేను సోషల్ గురించి అయితే మీకు ఏ ఏ టాపిక్స్ చదవాలి అనేదైతే చెప్తాను. ఇది సైన్స్ వాళ్ళు ఉంటే గిన ఎవరైనా సైన్స్ సిలబస్ అయితే చూసుకోండి. ఇక మనకి సైన్స్ చూడండి. ఈ ఆహ్, సైన్స్‌లో మనకి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి, ఈ 4 సబ్జెక్ట్‌లో మనకి జాగ్రఫీ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి, హిస్టరీ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి అనేదైతే చూద్దాము. జాగ్రఫీ నుంచి మీకు 35 బిట్స్ అయితే వస్తాయి. హిస్టరీ నుంచి 30 బిట్స్ అయితే వస్తాయి. ఇక ఇక్కడ ఎకనామిక్స్ నుంచి 20 బిట్స్ అయితే వస్తాయి. సివిక్స్ నుంచి 15 బిట్స్ అయితే వస్తాయి. ఇక మొత్తం కలిపి మీకు 100 మార్క్స్‌కైతే ఉంటుంది. అది మనకి మీరు ఎక్కువగా జాగ్రఫీ మీద ఫోకస్ అయితే చేయండి. ఎక్కువగా స్కోర్ చేసుకునేది జాగ్రఫీలో 35 మార్క్స్‌కి జాగ్రఫీ బిట్స్ అయితే వస్తాయి. ఇంక తరువాత జాగ్రఫీ కంప్లీట్ అయిన తర్వాత హిస్టరీ మీద ఫోకస్ అయితే చేయండి. హిస్టరీలో మీకు 30 మార్క్స్ అయితే హిస్టరీకైతే ఉంటుంది. ఈ సివిక్స్‌కేమో లాస్ట్ ఇవ్వండి. ఎకనామిక్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి పొలిటికల్ జాగ్రఫీలో ఎర్త్ మూవ్‌మెంట్స్ చూసుకోండి. ఇక మాస్ మూవ్‌మెంట్స్, టైప్స్, రివర్, విండ్, అండర్ గ్రౌండ్ వాటరు వీటి గురించి ఎక్కువగా ఈ టాపిక్స్ జాగ్రఫీ నుంచి ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నీ హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇక ఇంట్రడక్షన్ టు
రిమోట్ సెన్సింగ్ అండ్ జాగ్రఫికల్లీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇక హిస్టరీ చూడండి. కొంచెం తక్కువే ఉంది హిస్టరీ. హిస్టరీలో కూడా కల్చర్‌కి సంబంధించి మన యాన్సియంట్ ఇండియన్ అనేది ఇచ్చారు. హిస్టరీ నుంచి చూడండి. హిస్టరీ సిలబస్ ఇది. మోడ్రన్ హిస్టరీ, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అనేది ఇది ఇచ్చారు. గాంధీ రూల్స్ నైన్ 1920 నుంచి 1947 వరకు. స్వామి వివేకానంద్ గురించి, దయానంద సరస్వతి, ఇండియన్ యూనియన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి. ఇంతవరకైతే మనకి హిస్టరీ ఈ టాపిక్సే చదువుకోండి. వాటి నుంచే మనకి బిట్స్ అయితే వస్తాయి. ఇక పొలిటికల్ సైన్స్‌కి సంబంధించి చూడండి. స్టేట్స్ లా లెసన్ అనేది చదవండి మీరు. హక్కుల గురించి, ఆదేశ సూత్రాల గురించి, వీటి గురించి చదవండి. వీటి నుంచి ఎక్కువగా మనకి బిట్స్ అయితే వస్తాయి. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంకి సంబంధించిన మీనింగ్, డెఫినిషన్ దీని గురించి అయితే అడుగుతున్నారు. గవర్నమెంట్స్ చూడండి. ఫంక్షన్స్, టైప్స్, లా గవర్నమెంట్, మీరు హైకోర్టు, సుప్రీంకోర్టుకి సంబంధించి. ఇండియన్ గవర్నమెంట్, సోషల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా అడుగుతున్నారు చూడు. అసెంబ్లీ, సోషియో ఎకనామిక్. ఇక్కడ మనకి ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచి మనకి బిట్లు అయితే వస్తాయి. నీతి ఆయోగ్ గురించి. ఎకనామిక్స్ చూడండి. 15 మార్క్స్‌కి అయితే వస్తుంది. ఎకనామిక్స్ అనేది 20 మార్క్స్‌కి అయితే వస్తది. ఎకనామిక్స్ మనకి ఇండియన్ ఎకానమీ చదవాల్సి అయితే ఉంటుంది. ఏపీ ఎకానమీ కూడా చదవాల్సి అయితే ఉంటుంది. ఈ బుక్స్ అనేవి మనకి మీరు ఒక పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోండి. దాంట్లో క్లియర్‌గా ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఈ టాపిక్స్ అక్కడ పబ్లికేషన్‌లో ఉన్నాయో లేదో చూసి దాని ప్రకారం అయితే చదవండి. మాక్సిమం అకాడమిక్ బుక్స్ అయితే చదవడానికైతే ట్రై చేయండి. అకాడమిక్ బుక్స్ నుంచే రావడం అయితే జరుగుతాయి బిట్స్ అనేటివి. మీకు ఈ డైట్‌కి సంబంధించిన బుక్స్ ఉంటే గిన నేను ఫ్లిప్‌కార్ట్ వీటిలల్లో, అమెజాన్‌లో ఉంటే గిన నేను మీకైతే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను డిస్క్రిప్షన్‌లో. దాన్నయితే చూడండి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే దానికైతే రిప్లై అయితే ఇస్తాము. మొత్తం మనకి సోషలు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్‌కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేదైతే మీరు కామెంట్ అయితే చేయండి. మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది కూడా నేను మాక్ టెస్ట్ గురించి మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. మీ సోషల్‌కి సంబంధించిన మాక్ టెస్ట్ మీకు వెబ్‌సైట్‌లో ఉంది. ఒకసారయితే చూడండి. ఎవరైనా తెలియకపోతే ఏ విధంగా చేయాలి అని చెప్పి మీరు కామెంట్ చేస్తే దాని కామెంట్స్‌ని బట్టి నేను ఆ మాక్ టెక్స్ట్ వీడియో కూడా మీకు చేయడం అయితే జరుగుతుంది. ఇంకా వీడియో అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ సిలబస్ ప్రకారమే మీకు బిట్స్ అయితే వస్తాయి. ఎవరైనా సోషలు, మ్యాథ్స్, సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్‌కి ఎవరైనా ఉంటే గిన అప్లై చేసిన వాళ్ళు ఈ సిలబస్‌నే ఫాలో అవ్వండి. మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు దగ్గరగా ఉన్న కాలేజెస్‌లో మీరు అనుకున్న కాలేజీలో మీరు బీఈడీ అయితే చేయగలుగుతారు. మంచి ర్యాంక్ వస్తే మీకు వస్తుంది. కౌన్సెలింగ్‌లో మీకు ర్యాంక్‌ని బట్టి మనకి కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి, మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. మీ కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. కంటెంట్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు పూర్తి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఈ జీకేకి సంబంధించిన బుక్సు, అప్ టు డేట్‌కి సంబంధించిన బుక్స్, ఇంగ్లీష్‌కి సంబంధించిన బుక్స్, ప్లస్ కంటెంట్‌కి సంబంధించిన బుక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్స్ వాటినైతే క్లిక్ చేసి పబ్లికేషన్స్ అయితే కొనుక్కొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వారందరికైతే షేర్ అయితే చేయండి.
హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. దానికి తగ్గట్టు మంచి వీడియోస్ అయితే మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. థాంక్ యూ.